హాయ్ అండి. పచ్చి టమాటా, కొత్తిమీర, రోటి పచ్చడి. దీన్ని నేను ప్లెయిన్ దోస, పాలక్ దోస 2 దోసలతోని సర్వ్ చేశాను. తినటానికైతే చాలా టేస్టీగా ఉంది. పచ్చి టమాటాలనేవి మనకి మార్కెట్‌లో సెపరేట్‌గా అమ్మరండి. ఇంట్లో మనం పెంచుకున్న టమాటా చెట్టుకి కాసినవైతేను అయితాయి. అయితే ఈ పచ్చి టమాటాలను నేను ఎలా అంటే ఒక 2 మంచిగా పండిన పళ్ళు, ఒక 2 దోరగా పండుతున్న పళ్ళు, ఇంకోటి పచ్చి టమాటాలు ఇలా తీసుకున్నాను. అయితే ఈ పువ్వులు చూసారు అన్నీ చామంతి పూలే. ఈ చామంతి పూలు మా ఇంటి దగ్గర పూసాయండి. అయితే ఇంకా కొన్ని కోసేసాము. బయట ఆవరణలో పూసాయి గనక వాటిని బయట వాళ్ళు కట్ చేస్తున్నారని చాలా వరకు కట్ చేసాము. అయితే ఈ టమోటాలని మీకు చూపిస్తున్న విధంగా నేను కట్ చేసుకున్నాను చూడండి. నేను అంటే ఫ్రెష్‌గా అప్పుడే మొక్కలోంచి కట్ చేశాను. చూసారు 2 పండినవి, 2 దోరపళ్ళు, ఒక 2 పచ్చి పళ్ళు. ఇందులో పండు మిర్చి, పచ్చిమిర్చి 2 కలిపి ఉండేటట్టు చూసుకున్నాను. వీటిని కట్ చేశాను. మరి చిన్న చిన్న ముక్కలు అవసరం లేదండి. కొద్దిగా పెద్దవి చూపించిన విధంగా చూసారు. ఇది పచ్చికాయ, పూర్తిగా పచ్చికాయ గ్రీనిష్‌గా ఉంది చూసారు. ఇది పూర్తిగా పచ్చికాయ. పక్కన రెడ్‌వి కూడా కట్ చేశాను. పక్కన దోరగా ఉన్నది చూసారా, లోపల గింజలు రెడ్‌గా అవుతున్నాయి. ఈ విధంగా నేను దోరగా ఉన్నదని చెప్పాను. అయితే ఈ పచ్చిమిరపకాయలని ఫస్ట్ నేను ఆయిల్ మూకిడి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించుకున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమోటా ముక్కల్ని వేసానండి. ఇందులో కొద్దిగా ఉప్పేసి కొంతవరకు మనం మగ్గనివ్వాలి. ఏంటి అంటే మనకి పండు టమాటాలు కొత్తిమీర పచ్చడి చేసినట్టు ప్యూర్గా వాటర్ ఇంకదు. కాకపోతే ఏంటంటే ఇవి మగ్గాలి. మగ్గిన తర్వాత మనం కొత్తిమీర టమాటా పచ్చడిలో ఏంటంటే ఈ టైంలో కొత్తిమీర వేసేస్తాం. కానీ నేను కొత్తిమీర అలా వేయలేదు. ఓన్లీ టమోటా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత నేను రోట్లో వేసి పెట్టుకున్నాను. రోల్ ఆల్రెడీ నేను కడిగి ఉంచుకున్నాను. దానిలో వేసేసాను. అది మనం ప్యూర్గా నలగక్కర్లేదు. పూర్తిగా ఇలా కచ్చా పచ్చాగా టమోటా నలిగితే సరిపోతుంది. ఇందులో నేను కడిగిన కొత్తిమీర వేసుకున్నాను. ఈ కడిగిన కొత్తిమీర ఏంటి అంటే నాకు అలవాటు లేకపోవడంతో చాలా రోజులైందండి, అలవాటు తప్పింది. అందుకని అలా 2 చేతులు పెట్టుకోవడాను రుబ్బానమాట. రుబ్బి అదిగోండి పూర్తిగా మెత్తగా అవ్వకూడదు, అలాగని బరకగా ఉండకూడదు. కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇదిగోండి నేను వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వేస్తున్నాను. దీన్ని ఈ పచ్చడి తాలింపు వేసుకుంటేను టేస్ట్ అండి, అలా తినేకంటే. ఎందుకంటే మనం కొత్తిమీర డైరెక్ట్గా వేసాం కదా, కొత్తిమీరకి లైట్గా సెగ తగలాలి. అందుకనే ఈ తాలింపు వేస్తేను దానికి టేస్ట్ వస్తుంది. తాలింపులో కంపల్సరీ వెల్లుల్లి ఆ కలర్ వచ్చే వరకు వేగాలి. ఎందుకు అంటే లేకుంటే వెల్లుల్లి టేస్ట్ ఆయిల్కి అండ్ మనం ఇప్పుడు తాలింపు వేస్తున్న పచ్చడికి పట్టాలి అంటే వెల్లుల్లి ఆ మాత్రం వేయించాలి. వెల్లుల్లి వేగిన తర్వాత చూసారు ఆ పచ్చడికి వేగిన ఆయిల్ మొత్తం పట్టాలన్నమాట. ఇప్పుడు ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. ఇది రెడీ టు సర్వ్. మనం దోశల్లోకి, వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కానీ తింటే అండి దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.